బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఘనంగా శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి పాన్ ఇండియా మూవీ 45 టీజర్ లాంచ్. త్వరలో గ్రాండ్ థియేటికల్ రిలీజ్కు రెడీ అవుతున్న సినిమా 45 సినిమా శివరాజ్ కుమార్, ఉపేంద్ర మరియు రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్. అర్జున్ జన్య దర్శకుడిగా ఈ సినిమాతో టాలీవుడ్లో అడుగు పెడుతున్నారు. సినిమా టీజర్ లాంచ్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఎం రమేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సనాతన ధర్మం, జాతకాలు మరియు సామాజిక అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఉపేంద్ర ఈ చిత్రంలో కొత్తగా చూపబడతారని శివరాజ్ కుమార్ అనుభవాలను పంచుకుంటూ, ఈ సినిమాలో నా క్యారెక్టర్ కోసం అన్నీ చేశానన్నారు. 45 త్వరలో విడుదల కానుంది. ఇది కొత్త స్క్రీన్ ప్లే, కథ మరియు క్రియేటివ్ అంశాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మధురం ట్రైలర్ విడుదల చేసిన మాస్ డైరెక్టర్ వివి వినాయక్. యూత్ఫుల్ టీనేజ్ లవ్ స్టోరీతో మధురం ఏప్రిల్ 18న థియేటర్లోకి వస్తుంది. ఉదయరాజ్, వైష్ణవి సింగ్ జంటగా ప్రేమ పరవశంతో కనిపించనున్నారు. ట్రైలర్ ని మాస్ డైరెక్టర్ వినాయక్ లాంచ్ చేయడం హైలైట్. ఆర్వి పట్నాయక్, రఘు కుంచే, విజయ్ కుమార్ కొండ వంటి స్టార్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు. 2000 నాటి స్వచ్ఛమైన ప్రేమకథను గుర్తు చేసే కథనంతో తెరకెక్కింది. మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ హృదయాన్ని తాకే ట్యూన్స్ అందించారు. డిఓపి మనోహర్ విజువల్ సినిమాకు స్పెషల్ ఫీలింగ్స్ ఇచ్చాయి. ఉదయరాజ్ ఫస్ట్ లవ్ స్టోరీతో తన బెస్ట్ ఇచ్చినట్లు చెప్తున్నాడు. దర్శకుడు రాజేష్ చికిలే తన టీంపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. మధురమైన టైటిల్ కు తగ్గట్టే ఈ మూవీకి మదర్ హిట్ వచ్చేలా ఉందంటున్నారు సినీ జనాలు. పుష్పక విమానం టాకీగా వస్తే ఎలా ఉంటుందో ఈ సారంగపాణి జాతకం అలా ఉంటుంది. ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో వెన్నెల కిషోర్. ప్రియదర్శి తన కోటు చిత్రం ద్వారా తన నటనతో ఓ కొత్త దిశలో విజయాన్ని సాధించి ఇప్పుడు సారంగపాణి జాతకం చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతున్నాడు. ఈ సినిమా పేరు ఇట్ సెల్ఫ్. చీఫ్ హింట్: జాతకాలు, గ్రహాల పరిణామాల నేపథ్యంలో ఒక వ్యక్తి జీవితంలో జరిగే మలుపులు, వాటి చుట్టూ జరిగే వినోదంతో కూడిన క్రైమ్ డ్రామా. జెంటిల్ మ్యాన్, సమ్మోహనం వంటి చిత్రాల తర్వాత ఇంద్రగంటి మోహన కృష్ణ ఈసారి కామెడీ అండ్ క్రైమ్ మిక్స్ చేసిన కథతో ప్రేక్షకులను మెప్పించబోతున్నారు. ఈ చిత్రం 100% తెలుగు నటులతో రూపొందించిన పూర్తి తెలుగు సినిమా. కుటుంబ సమేతంగా చూడదగిన ఒక వినోదభరిత ఎంటర్టైనర్గా నిలవనుంది. ప్రియదర్శి టైటిల్ రోల్గా కనిపిస్తుండగా రూపా కొడవాయూరు హీరోయిన్గా తన పాత్రను అద్భుతంగా పోషించారు. ఈ సినిమాలో జాతకాలు, గ్రహాలు, జీవిత మలుపులు వంటి అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దర్శకుడు ఇంద్రకంటి ఈ చిత్రాన్ని కామెడీ అండ్ క్రైమ్ ఎంటర్టైనర్గా రూపొందించారు. సరదాగా ప్యాక్ట్ చేసిన కథ. ప్రియదర్శి వంటి నటుడు మరియు వెన్నెల కిషోర్, వైవాహర్ష వంటి పటిష్ట కామెడీ నటులతో మరింత ప్రేషియస్ అవుతుంది. ఈ చిత్రం తెలుగు సినిమాలపై గల ప్రేమను ప్రతిబింబించేలా అచ్చ తెలుగు నటీనటులతో నిర్మించబడింది. సారంగపాణి జాతకం సినిమా కుటుంబంతో కలిసి చూడదగిన మంచి ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సారంగపాణి జాతకం చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, కామెడీ, క్రైమ్ మిశ్రమంగా మరింత ప్రేక్షకాదరణ పొందే అవకాశం ఉంది. ప్రియదర్శికి ఇది మరో హ్యాట్రిక్ హిట్ అవ్వడం ఖాయం. 2209 AD జర్నీ బిగిన్స్. విఆర్బి ఫస్ట్ బ్లడ్. కిచ్చా సుదీప్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ బిల్లారంగా భాషా షూటింగ్ ప్రారంభం. భారతీయ సైన్స్ ఫిక్షన్ సినిమా కొత్త శకానికి నాంది పలుకుతూ బిల్లారంగా భాషా సినిమా ఈరోజు షూటింగ్ ప్రారంభమైంది. 2209 AD నేపథ్యంలో సాగే ఈ ఫ్యూచరిస్టిక్ యాక్షన్ అడ్వెంచర్లో వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ బాదుషా కిచ్చా సుదీప్ హీరోగా కనిపించనున్నారు. విజనరీ దర్శకుడు అనిల్ భండారీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకుల్ని ఎప్పుడూ చూడని సైన్స్ ఫిక్షన్ ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ మూవీని రూపొందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ వీడియో, లోగోకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమాతో భారతీయ సినిమాటిక్ యూనివర్స్లో సైన్స్ ఫిక్షన్కు కొత్త మైలురాయి ఏర్పడనుంది. టెక్నికల్ స్టాండర్డ్స్, స్టార్ పవర్తో ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా స్థాయిని మర్చిపోలేని రీతిలో పెంచనుంది. త్వరలోనే మేకర్స్ మరిన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ ప్రకటించనున్నారు. క్వాంటమ్ ఏఐ గ్లోబల్తో కలిసి కొత్త ఏఐ కంపెనీని లాంచ్ చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు సాంకేతిక రంగంలోకి అరంగేట్రం చేశారు. ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీ క్వాంటమ్ ఏఐ గ్లోబల్తో చేతులు కలిపి సినిమా మరియు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త ఏఐ ప్రోడక్ట్ కంపెనీని ప్రారంభించారు. ఈ కొత్త వెంచర్ ప్రధానంగా సినిమా నిర్మాణం, కంటెంట్ క్రియేషన్, స్క్రిప్ట్ డెవలప్మెంట్, ఫ్రీ విజువలైజేషన్, ఎడిటింగ్ మరియు ఆడియన్స్ కనెక్షన్ వంటి ప్రక్రియలన్నింటిలోనూ స్మార్ట్ ఏఐ సాధనాలను అందించడంపై దృష్టి పెడుతుంది. ఇది కేవలం మెరుగైన కంటెంట్ గురించి కాదు, మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి మద్దతిచ్చే బలమైన ఏఐ వ్యవస్థ నిర్మించాలనే దిశగా ఈ ప్రయాణం సాగుతుంది. క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సాంకేతిక నైపుణ్యాలతో కలిసి సృజనాత్మకత ఎలా పనిచేస్తుందో మార్చే శక్తివంతమైన ఫ్యూచర్ రెడీ టూల్స్ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
ఏఐ ఆధారిత ఆటోమేషన్ సాయంతో కథల్ని సృష్టించడం, ప్రజెంట్ చేయడంలో విప్లవాత్మక మార్పులకు ఇది నాందవుతుందని అంచనా. కంటెంట్ క్రియేటర్స్, స్టూడియోలు, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లకు ఇదొక గేమ్ చేంజర్ అవుతుంది. చౌర్యపాఠం గ్రిప్పింగ్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏప్రిల్ 25న అందరూ థియేటర్స్కి వచ్చి సినిమాను సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ధమాకా మేకర్ త్రినాథ్ నక్కిన. ప్రముఖ చిత్ర నిర్మాత త్రినాథ్ నక్కిన తన తాజా క్రైమ్ కామెడీ డ్రామా చౌర్యపాఠంతో శ్రేణి ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టారు. యంగ్ టాలెంటెడ్ హీరో ఇంద్రరామ్ను పరిచయం చేస్తూ ఈ చిత్రం కార్తికేయ 2 వంటి విజయవంతమైన సినిమాలకు చందు మొండేటి అసోసియేషన్ డైరెక్టర్గా పనిచేసిన నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించారు. ఈ సినిమా థ్రిల్లింగ్ క్రైమ్ మరియు డార్క్ హ్యూమర్ బ్లైండ్తో అద్భుతమైన టీజర్ విడుదల చేసి ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. సమ్మర్లో 2025లో చౌర్యపాఠం సినిమా ఏప్రిల్ 25న గ్రాండ్గా థియేటర్స్లో విడుదల కానుంది. హరిహర వీరమల్లు లేటెస్ట్ అప్డేట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం విడుదల తేదీ మరోసారి మారింది. మొదట మార్చి 28, 2025న విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతున్న కారణంగా మే 9, 2025కు వాయిదా వేసింది. ఈ చిత్రం మొఘల్ యుగంలో సాగే పిరిడి యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లు అనే అవుట్ల పాత్రలో కనిపించనున్నారు. బాబీ డియాల్, నిధి అగర్వాల్, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులు కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ నిర్వహిస్తున్నారు. మ్యూజిక్ను ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మేకర్స్ ప్రకారం ఈసారి విడుదల తేదీపై ఎలాంటి మార్పులుండవు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వేసవిలో మే 9న థియేటర్లో ఈ చిత్రాన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండవచ్చు. జనం థియేటర్లకు రావడం లేదు. తెలుగు డైరెక్టర్లు. తెలుగు దర్శకుడు త్రినాథ్ నక్కిన తాజాగా నిర్మాతగా మారారు. తన తొలి ప్రొడక్షన్ వెంచర్ చౌర్యపాఠం ట్రైలర్ ఈవెంట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిందని ఆయన తెలిపారు. గతంలో ఫస్ట్, సెకండ్ షోలు నిన్నడం జరగడం లేదని అన్నారు. చాలా చోట్ల సెకండ్ షోలు క్యాన్సిల్ అవుతున్నాయంటూ స్వయంగా చూశానన్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త టీంతో సినిమా తీయడం కష్టమని చెప్పారు. చిన్న సినిమాలకు థియేటర్లో అవకాశాలు తగ్గిపోతున్నాయంటూ ఆయన తెలిపారు. ఐపీఎల్ మాత్రమే కాకుండా ఇతర కారణాలు కారణమన్నారు. ఇది నిర్మాతలపై మరింత ఒత్తిడిగా మారుతుందని వ్యాఖ్యానించారు. చౌర్యపాఠం సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా కథ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందన్నారు. తాజా ట్రైలర్కు మంచి స్పందన రావడం ధైర్యం ఇచ్చిందన్నారు. నూతన నటులతో చేసినప్పటికీ బలమైన కంటెంట్ ఉందన్నారు. ప్రేక్షకులు థియేటర్లకు మళ్లీ రావాలనేదే తమ ఆశ అన్నారు. సినిమా విజయంపై తనకు నమ్మకం ఉందంటూ త్రినాథ్ నక్కిన చెప్పుకొచ్చారు. స్పిరిట్ కోసం టార్గెట్ పెట్టుకున్న సందీప్ రెడ్డి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ మరియు ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ 2 ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంతేకాదు తర్వాతి సినిమాగా స్పిరిట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను ఎంచుకున్నాడు. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ చేయనున్నారు. పవర్ఫుల్ కాప్ స్టోరీగా స్పిరిట్ తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం సందీప్ ఒక స్పెషల్ గోల్ పెట్టుకున్నాడట. కేవలం 120 రోజులకే షూటింగ్ పూర్తి చేయాలన్నది ఆయన ప్లాన్. అందులో ప్రభాస్ 90 రోజులు పూర్తిగా షూటింగ్లో పాల్గొననున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం ఒక స్పీడ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అలాగే ప్రభాస్ను ఓ కొత్త అవతారంలో చూపించనున్నారని సమాచారం. ఇప్పటి వరకు ఎప్పుడు చూడని లుక్తో ప్రభాస్ కనిపించనున్నాడు. సినిమాలో అతడి పాత్రలో ఇంటెన్సిటీ మరియు డెప్త్ ఉండనుందని టాక్. ఇది పూర్తిగా రియలిస్టిక్ ప్రెజెంటేషన్తో ఉంటుందని చెప్తున్నారు. ప్రభాస్ అభిమానులకు ఇది ఒక డిఫరెంట్ ట్రీట్ అవుతుందని అంచనా. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందులో కథ, నటన, టెక్నికల్ విలువలు ఆల్ టాప్ నాచ్గా ఉండనున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఒకసారి షెడ్యూల్ మొదలైతే ఎటువంటి బ్రేక్ లేకుండా షూట్ చేయాలన్నది లక్ష్యం. సందీప్ రెడ్డి వంగ స్పీడ్కి అనుగుణంగా టీం మొత్తం సిద్ధంగా ఉందట. ఇక ఇది నిజంగా 120 రోజుల్లో పూర్తవుతుందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఫన్ రైడ్గా సారంగపాణి జాతకం ట్రైలర్. సారంగపాణి జాతకం ట్రైలర్ మాస్ క్లాస్ను తాకేలా ఎంటర్టైన్మెంట్తో నిండి ఉంది. ఇంద్రకంటి మోహనకృష్ణ మార్క్ కామెడీ టైమింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియదర్శి హీరోగా మరోసారి తన న్యాచురల్ యాక్టింగ్లో మెప్పించేశాడు. జాతకంపై నమ్మకంతో జీవించే యువకుడిగా ఉన్నతమైన పాత్రలో కనిపిస్తాడు. అతని ప్రేమ ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలు కథకు మజా పంచుతున్నాయి. వెన్నెల కిషోర్ కామెడీ పంచులతో ట్రైలర్లో పెద్ద హైలైట్ అయ్యాడు. హర్ష మెల్లగా వచ్చే హమ్మింగ్ కామెడీ కూడా అదిరిపోయింది. హీరో ప్రేమలో పడిన తర్వాత జాతకం ఎఫెక్ట్ ఎలా మలుపులు తిప్పిందనేది ఆసక్తికరంగా ఉంది. చిక్కుల్లో పడ్డ ప్రియదర్శి ఎలా బయటపడతాడు అనేది సందేహాన్ని కలిగిస్తుంది. రూపా కొడువాయర్ నేచురల్ ప్రెజెన్స్తో ఆకట్టుకుంది. వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్కు అదనపు జోష్ ఇచ్చింది. సినిమాలోని విజువల్, సినిమాటోగ్రఫీ క్లాస్గా ఉన్నాయి. శివలింక కృష్ణప్రసాద్ నిర్మాణ విలువలు చాలా హై స్టాండర్డ్గా కనిపిస్తున్నాయి. ఫన్, ఫీల్, ఫ్యామిలీ ఎలిమెంట్స్తో బాగా పండింది ట్రైలర్. ఏప్రిల్ 25న థియేటర్లో నవ్వుల పండుగకు సిద్ధంగా ఉన్న సారంగపాణి జాతకం. నా కోసం వాళ్ళెవరూ థియేటర్కి రారు. పూజా హెగ్డే. టాలీవుడ్లో స్టార్గా వెలిగిన బుట్టబొమ్మ పూజా హెగ్డేకి ఇప్పుడు అవకాశాలు తగ్గాయి. తెలుగులో వరుస హిట్లతో దూసుకెళ్లిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్కే ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే 2 హిందీ సినిమాల్లో నటిస్తుంది పూజ.
ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ గురించి ఆసక్తికరంగా స్పందించింది. తనకు 27 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నా వాళ్ళు థియేటర్లకు రావడం లేదని చెప్పింది. ఫాలోయర్లు ఎక్కువ ఉండడం కంటే సినిమా చూడడం ముఖ్యమని క్లారిటీ ఇచ్చింది. చాలా స్టార్లకు తక్కువ ఫాలోయర్స్ ఉన్నా బ్లాక్ బస్టర్ ఇస్తున్నారంటూ కంపారిజన్ ఇచ్చింది. ఫాలోయింగ్ అంతే, సినిమా విజయం అనే మాయను జరిపేసింది పూజ. ఈ మాటలు చెప్పేంత వరకు తనలో ఇంట్రోస్పెక్షన్ జరిగిందనిపిస్తుంది. సోషల్ మీడియాలో సూపర్ స్టార్లను చూసి మభ్యపడవద్దని అర్థమవుతుంది. పూజా వాక్యాలు ఇండస్ట్రీలో యువ నటులకు ఒక రియాలిటీ చెక్గా మారాయి. కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ థియేటర్స్కి వస్తారని స్పష్టంగా చెప్పేస్తుంది. తన పాపులారిటీపై మోజు కాకుండా గ్రాండెడ్గా ఉన్నది ఆశ్చర్యమే. ఇలాంటి అవగాహన ఉంటే రీ ఎంట్రీకి మార్గం సిద్ధమవుతుంది. బుట్టబొమ్మ తిరిగి తెలుగులో మెరిసే రోజులు మళ్ళీ రావచ్చు అంటున్నారు ఫ్యాన్స్. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.